ఓకే. సో మీరు దీన్ని ఎలా చూస్తారు, ఎలా ఆలోచిస్తారు నాకు చెప్పండి. డబ్బులు వచ్చే సినిమా అనేవి ఒక కేటగిరీ, అవార్డ్స్ వచ్చే సినిమా అనేది ఒక కేటగిరీ. అవార్డ్స్ డబ్బులు రెండు వచ్చే సినిమాలు అనేవి చాలా రేర్ కేటగిరీ. చాలా రేర్ కేటగిరీ. ఆ రూట్ లో నేను ట్రై చేస్తున్నాను. మీరు ఏ రూట్ లో ట్రై చేస్తున్నారు? సో 25 years నుంచి అన్ని రూట్లో వెళ్ళాం కదా. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 100% ఇది జాక్ పాట్ కొడుతుందని ఎవరో చెప్తారు, లేదా కొన్నిసార్లు ఇది ఆడినా ఆడకపోయినా ప్రొడ్యూసర్. అందుకే ఒకటి డబ్బు రావాలి లేకపోతే అవార్డ్స్ రావాలనేది లెక్క కాదు. ఎనీ ఫిలిం ఫస్ట్ డబ్బు రావాలి. డబ్బు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు రావాలి. ప్రాఫిట్ లేదు అనే సిచ్యువేషన్ పర్లేదు, పెట్టిన డబ్బు రావాలి. అది రెగ్యులర్గా వచ్చుంటే లాస్ట్ 40 years నుంచి ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేస్తుంటారు. అది జరగలేదు కాబట్టి ఎవ్రీ 3 years ఒక కొత్త ప్రొడ్యూసర్స్ బ్యాచ్ తయారవుతుంది. సో ఫస్ట్ ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి, దాని తర్వాతే అవార్డ్స్ అదంతా. కానీ ప్రాఫిట్ కోసం మీ సినిమా తీస్తున్నారా లేదా మంచి సినిమా తీయాలని తీస్తున్నారా, అది ప్రతి ప్రొడ్యూసర్కి ఆ ప్రశ్నకి సమాధానం తెలుసు. వాళ్ళు ముందే చెప్పేస్తారు. మంచి సినిమా అయితే డబ్బుల కోసం మాత్రం ఒక సినిమా తీయటం కంటే ఈ సినిమా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావాలి, ప్రాఫిట్ రాకపోతే పర్లేదు, కానీ సినిమా మంచి కంటెంట్ ఉండాలి, జనాలకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అలాంటిది. సో ఈచ్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఎందుకు సినిమా తీస్తున్నారు వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ చెప్పండి. నా సినిమాలు నేను ఎక్కువ దాని గురించి చెప్పకలేదు, బికాజ్ నా సినిమాలు లెక్క మీరు వరుసగా మీరు చూసుకుంటే లవ్ ఫెయిలియర్ ఫస్ట్ సినిమా, జిల్ జంగ్ జక్ అనే ఒక ఎక్స్పెరిమెంటల్ కామెడీ సెకండ్ సినిమా, గృహం అనే హారర్ సినిమా సొంతంగా స్క్రిప్ట్ రాసి థర్డ్ సినిమా, చిన్న అనే సినిమా సోషల్ ఒక చైల్డ్ వెల్ఫేర్ గురించి, చైల్డ్ సేఫ్టీ గురించి తీసిన సినిమా. సో ఏ ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండకూడదు. ప్లస్ ఏ ఒక్క సినిమా ఇప్పుడు ఇది ట్రెండ్లో ఉంది, ఇందులో 10 పెడితే 100 వస్తాయి అనే లెక్కలో ఎప్పుడు సినిమా చేయట్లేదు. మీరు ప్రొడ్యూసర్ ఎందుకు అయ్యారు? ప్రొడ్యూసర్ అయింది అది నేను ఈ సినిమాలో ప్రభు ఎలా లైఫ్ ని రీసెట్ చేశాడు, నా లైఫ్ లో కూడా నేను నా లైఫ్ ని 2 సార్లు రీసెట్ చేశాను. ఫస్ట్ టైం MBA తర్వాత పెద్ద డబ్బుల కోసం, డబ్బులతో పాటు మంచి బెనిఫిట్స్తో పాటు, ఇప్పుడు ఏజ్ ఎంత 21, MBA ఫినిష్ చేసిన తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది. అందరూ ఇతను అలాగే కార్పొరేట్కి వెళ్ళిపోతారు అనుకున్నారు, కానీ నేను ముందు నుంచే ఖర్చీఫ్ పెట్టేశాను, నేను కార్పొరేట్కి వెళ్ళను, నేను సినిమాకే వస్తానని. సో ఆ అన్ని ఉద్యోగాలు వద్దని చెప్పి ఒక బేసిక్ శాలరీ కోసం నేను మా గురుగారు మణిరత్నం గారి దగ్గర చేరాను. సో అది ఒక రీసెటే కదా. అప్పుడు దాకా గడిపిన లైఫ్లో బీకామ్ చదివి, MBA చదివి, అందులో మంచి ఉద్యోగం వచ్చి ఇదంతా నాకు వద్దు, నాకు ఇక్కడ ఏదో చెప్తుంది, నేను సినిమాలో ఉండాలని నేను అన్నీ వదిలేసి వచ్చేసాను. సో మనసు చెప్తే తీసుకున్న డెసిషన్ అది నాకు వర్కౌట్ అయింది. కరెక్ట్. అది అందరూ ఇప్పుడు నేను రేపు నువ్వు కూడా అన్ని వదిలేసి రూట్ మార్చాలని నేను అందరికీ ఒకే అడ్వైస్ సలహా ఎలా ఇస్తాము. నాకు జరిగింది ఇది. నాకు ఈ రూట్లో వెళ్తే బాగా డబ్బులు వస్తాయి కానీ నేను హ్యాపీగా ఉండను అనిపించింది ఆ టైంలో. కానీ అక్కడికంటే ఇక్కడే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ 1 in a million డబ్బులు చూస్తారు కదండి. అక్కడ ఎవరు ఉద్యోగానికి వెళ్తే వాళ్ళకు ఒక బేసిక్ శాలరీ వస్తుంది. ఇక్కడ పెన్షన్ లేదు, PF లేదు, ఏం లేదు, పబ్లిక్ హాలిడే లేదు, ఇంట్లో ఫ్యామిలీలో పెళ్ళి ఉంటే వెళ్ళలేము, ఎందుకంటే ఎవరు మీ టైం గురించి మీకు చెప్తారు. సో దాట్స్ అ డిఫరెంట్ లైఫ్ ఇది. బట్ ఇక్కడ నేను నా ఫ్యామిలీ హిస్టరీలో ఫస్ట్ జనరేషన్ సినిమాలో, నా ముందు ఎవరు లేరు, పక్కన సైడ్లో ఎవరు లేరు, నేను ఒంటరిగా వచ్చాను ఇక్కడికి. సో ఆ టైంలో తప్పు జరిగి ఉంటే నేను ఎవరిని బ్లేమ్ చేయలేను, నాదే తప్పు, సారీ, నాకు సినిమా పిచ్చి, నేను ఏదో రాంగ్ ఐడియాలో వచ్చేసానని సారీ చెప్పాల్సిన అవసరం వచ్చి ఉంటుందేమో. లక్కీగా దేవుడు దయతో అది రాలే. మీరు ఇప్పుడు 25 తర్వాత కూర్చుని అదే ఆ డిసిజన్ తీసుకోవడం గురించి నేను మంచి స్టూడియోలో కూర్చుని కెమెరా ముందు మీతో మాట్లాడుతున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ.